పోలవరం ప్రాజెక్టులోని కీలక నిర్మాణ పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతూ వస్తున్నాయి. 2022 డిసెంబర్ లక్ష్యంగా ప్రాజెక్టు పూర్తి చేసే క్రమంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య వచ్చిన గోదావరి వరదలతో కొన్ని పనులు మాత్రం పెండింగ్లో పడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. ఓవైపు వరదలు, మరోవైపు కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఉన్న లక్ష్యం దిశగా పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. స్పిల్వే పిల్లర్లపై గడ్డర్లను కాంట్రాక్ట్ సంస్థ 2020 జులైలో ప్రారంభించింది. స్పిల్వే బ్రిడ్జి స్లాబ్ కాంక్రీట్ పనులు అదే ఏడాది సెప్టెంబర్ 9న మొదలుపెట్టింది. 2021 ఫిబ్రవరి నాటికి స్పిల్వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తయింది. దీన్ని 1128 మీటర్ల పొడవుతో నిర్మించారు. కేవలం 5 నెలల్లో స్పిల్వే బ్రిడ్జిని దాదాపుగా పూర్తి చేసేశారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో అతి భారీ స్పిల్వేను పూర్తి చేశారు. స్పిల్వేలో 3 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. అలాగే స్పిల్వేలో అమర్చాల్సిన 48 రేడియల్ గేట్లకు గాను 42 గేట్లను అమర్చారు. రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకు గాను 84 సిలిండర్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని బిగించారు. కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో జర్మనీ నుంచి మరో 14 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల దిగుమతిలో జాప్యం వల్ల 6 గేట్లను బిగించలేకపోయారు. అయితే 4 నెలల క్రితమే జర్మనీ నుంచి హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు పోలవరంకు చేరుకున్నాయి. అంతలోనే వరద రావడంతో ఈ పనులకు బ్రేక్ పడింది. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత మిగిలిన 6 గేట్లను బిగించనున్నారు. ఇక 24 పవర్ ప్యాక్లకు గాను 24 పవర్ ప్యాక్లు అమర్చేశారు. ఇప్పటికే అన్ని గేట్లను పైకి ఎత్తి ఉంచడంతో గేట్ల ఏర్పాటు తర్వాత మొదటిసారి అన్ని గేట్ల నుంచి గోదావరి వరద దిగువకు ప్రవహిస్తోంది. అలాగే 10 రివర్స్ లూయిజ్ గేట్లను అమర్చడంతో పాటు వాటిని పైకి ఎత్తి నీటిని కూడా విడుదల చేశారు. ఇప్పటికే ఎగువ కాఫర్ డ్యాం పనులు పూర్తిగాగా వరద తగ్గాక దిగువ కాఫర్ డ్యాం పనులు పూర్తి చేసి వాటి మధ్యన ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు చేపట్టనున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ లో ఈసీఆర్ఎఫ్ కు ఎడమ వైపున జల విద్యుత్ కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి.